మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తా వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గత 15 రోజులుగా తమకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ చేగుంట రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకోగా గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గత 15 రోజులుగా తాగునీటి కోసం ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు తాగునీరు సరఫరా చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రోజులైతుంది రోడ్డు మీదకి 15 రోజులకు ఫోన్లు చేస్తే కూడా సెక్రటరీ లేపుతలేడు, సర్పంచ్ లేపుతలేడు, నాకు ఒక్క ట్యాంకర్ కూడా పంపిస్తలేరు. 15 రోజులకు మేము నీళ్లు కొనుక్కొని పోసుకుంటున్నాము. కొన్నామన్నా కానీ వాళ్ళు కూడా టైంకి వస్తలేరు. నీళ్లు రాక 15 రోజులకు ఇంకా వస్తుంది. ట్యాంక్ వరిగిపోయిందేమో చేపిస్తారేమో అనుకున్నాం. మాకు సర్పంచ్ దిగిపోతుందని ఆయన సాధించుకుంటాం. మరి ఇది వారు దాకా గిన్నె వదలకోవాలి, నీళ్ళు లేకుండా ఆగుతామా? ఓళ్ళు ఎత్తలేరు. సెక్రటరీ చేయమంటే ఈయన చెయ్యి, అని చేయమంటే ఈయన చెయ్యి, ఈయన చేయమంటే మరి ఓడికి ఏడు చేస్తాం మేము? ఇక మేము ఓట్లు వేయలేదా? మేము ఇంట్లో కాలు మొక్కుంటా రా మాకేయి అంటే నాకేయి అందరి మా ఎంగిలైన శివరస్త మీద నీళ్ళు లేక 15 రోజులు అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.